నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. భగవంతుడు మనకి ఇచ్చినట్లే ఇచ్చి తీసేసుకుంటూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చేతికి అందినట్లే ఉంటుంది. సపోజ్ కొన్ని రోజుల్లో విదేశీ ప్రయాణం అనుకుంటే క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. లేదు అనుకున్న వాళ్ళతో మ్యారేజ్ అయ్యి అది విడాకులు అయిపోవటం, చేతి వరకు అందుతుంది, వెళ్ళిపోతుంది, చేజారుతుంది. అసలు ఎందుకంటే భగవంతుడు మన వరకు తీసుకొచ్చి తీసేసుకోవటం ఎందుకు? అయితే ఇక్కడ మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఇది ఒక క్లారిటీ రావాలి జనాలందరికీ కూడా. ఏమిటంటే మనం ఏదైతే పొందుతున్నామో మనం పూర్వజన్మలో చేసిన కర్మ వల్ల పొందుతున్నాం. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మరి ఇంతే ఉందా అంటే మనకి చూడండి, ఇప్పుడు ఒక వాటర్ ట్యాంకులో ఒక గ్లాసుడు పట్టి నీళ్ళు ఉన్నాయనుకోండి, ట్యాంక్ ఆన్ చేసాం, బిందె తీసుకెళ్ళి అక్కడ పెట్టాం, గ్లాసు నీళ్ళు వచ్చాయి. ఏమైంది అంటే ట్యాంకులో గ్లాసు నీళ్ళే ఉన్నాయి, బిందె నీళ్ళు లేవు. అట్లాగే మనకేంటంటే ఒక విదేశీ యోగం సంబంధించిన విషయంలో జస్ట్ అక్కడ సెలెక్ట్ అయ్యే వరకే ఉంటుంది, వాళ్ళు ఓకే అనే వరకే ఉంటుంది, వెళ్ళడం ఉండదు. ఒక్కోసారి వెళ్ళి వెనక్కి వచ్చేసేది. అంటే ఏంటి, మనం చేసుకున్నటువంటి పాపము పుణ్యము ద్వారా మనకు జరుగుతూ ఉంటాయి విషయాలు. అందరూ దీన్ని ఈ పాపము పుణ్యం వల్ల పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ వల్ల ఇది జరుగుతుందని తెలియక, ఇది భగవంతుడు మన చేతి దాకా ఇచ్చి వెనక్కి ఎందుకు లాక్కున్నాడు, ఒక అమ్మాయిని ఎవరిని పరిచయం చేసి వివాహం చేసుకుంటాను అనుకునేసరికి మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ చేశాడు, లేకపోతే మీరు అన్నట్టుగానే ఉద్యోగం కానీ విదేశీ యోగం కానీ ఇవన్నీ అనుకుంటూ ఉంటాం మనం. కానీ భగవంతుడు ఎక్కడా కూడా ఇలా ఇచ్చినట్టే ఇచ్చి లాక్కునేటువంటి తత్వం కాదు భగవంతుడిది. భగవంతుడు ఎప్పుడు ఇచ్చినా పరిపూర్ణంగా ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. మరి ఇదంతా ఎలా జరుగుతుంది, మనం చేసే ప్రతి పని 12 భాగాలుగా విడదీయబడుతుంది. అంటే 12 భావాలు అంటారు దాన్ని జ్యోతిష్ శాస్త్రంలో. మనం సెల్ఫ్గా ఎవరినైనా ఇబ్బంది పెట్టాము, మనం సెల్ఫ్గా ఇబ్బంది పడుతూ ఉంటాం. ధనపరంగా ఎవరిదైనా లాక్కోవడం, వాడికి రావాల్సిన డబ్బులు వాడికి రాకుండా మనం ఇంకోటి ఏదో ఇబ్బంది చేసాం, అదే సేమ్ కర్మ మనం అనుభవిస్తూ ఉంటాం. అది 2వ స్థానం అంటారు, ధనస్థానం. ఎవరైనా అన్నదమ్ముల మధ్యన మనం వెళ్ళి చిచ్చు పెట్టాం వాళ్ళిద్దరి మధ్యని, ఈ జన్మలో వీడు అన్నదమ్ముతో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు, ఎందుకంటే ఆ కర్మ ఆ రూపంలో ఎంటర్ అయింది. అదే ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకునేటప్పుడు వాళ్ళిద్దరి మధ్యన సామరస్యం కలిపామనుకోండి, ఈ జన్మలో అన్నదమ్ములు బాగుండే కర్మలో పడతాడు. ఇంకో ఎవరితో కబ్జా చేశాడు పోయిన జన్మలో, ఈ జన్మలో వీడి కబ్జా అవుతుంది. అది రూల్ అన్నమాట. అది అంటే మనం 12 స్థానాలు 12 భాగాలుగా మనది పుణ్యము పాపము స్టోర్ అయి ఉంటుంది. ఈ జన్మలో ఆ పుణ్యం ఇలాగా ఫ్లో అవుతూ ఉంటుంది. మనకి ఏదైనా ఒక మంచి జరిగింది, ఒక కారు కొనుక్కున్నాము, 4వ స్థానానికి సంబంధించిన పుణ్యం మనకు వచ్చింది. కారు కొన్న వెంటనే నెక్స్ట్ డే పెద్ద యాక్సిడెంట్ అయ్యి శత్రువులు అయిపోయింది అంటే వీడికి ఎక్కడో 4th హౌస్ పాడైంది, అందుకని కారు ఇచ్చి ఇబ్బంది ఇస్తాడు. ఇప్పుడు మీకు బాధ కలగాలి, విదేశాలకు సంబంధించిన బాధ కలగాలంటే అవకాశం వచ్చినట్టే వచ్చి పోవాలి కదా, అప్పుడే బాధ కలుగుతుంది. అది బాధ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు వివాహ జీవితంలో ఇబ్బంది కలగాలి, వాడికి వివాహం అయితేనే కదా వివాహ జీవితంలో ఇబ్బంది. అందుకని ఏంటంటే మన కర్మ ఒక సాఫ్ట్వేర్లా పనిచేస్తూ ఉంటుంది, ఆ కర్మ పనిచేస్తుంటుంది. మరి భగవంతుడి పాత్ర ఏమిటి ఇక్కడ అంటే, ఈ కర్మ కానివ్వండి, ఈ పంచభూతాలు కానివ్వండి, అష్టదిక్పాలకులు కానివ్వండి, ఇంతమంది దేవతా స్వరూపాలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. ఎవరైతే సరే నేను ఏదో తప్పు చేశాను, అజ్ఞానంలోనే ఏదో దేంట్లోనే ఇబ్బంది పడ్డాను, స్వామిని నన్ను క్షమించు అని చెప్పి ఒక మంత్ర సాధనం, దేవతా ఆరాధన రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఇది ఒక రక్షణ కవచంలా ఏర్పడుతుంది. అంటే ఎలా అంటే, బాగా చలికాలం ఉంది, చలిని మనం పోగొట్టలేం కానీ స్వెటర్ వేసుకుంటాం. స్వెటర్ ఈజ్ రక్షణ మనకు చలి తగ్గడానికి. అలాగా స్వామివారి అనుగ్రహంతో మనం రక్షణ ఏర్పరచుకుంటాం. కానీ స్వామి ఎక్కడ కూడా అమ్మవారు కావచ్చు, స్వామివారు కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, మీకు ఏదో ఇలా ఇచ్చి తీసుకోవడాలు అలాంటివి ఉండవు ఇక్కడ దేవుడి దగ్గర. ఇదంతా మన కర్మ వల్ల జరుగుతాయి. ఇది మన కర్మ వల్ల జరుగుతాయి అనే పాయింట్ తెలియక, ఇది ఎంత తెలిస్తే అంత మంచిది. ఎందుకంటే ఓహో నేను ఇబ్బంది పెట్టకూడదు అనమాట ఎవరిని, నేను ఇంకోళ్ళని కించపరిచేలా మాట్లాడకూడదు. మనం ఏమనుకుంటాం ఏదో పెద్ద పెద్ద పాపాలే అనుకుంటాం, కాదు. ఎవరైనా నొచ్చుకునేలాగా మాట్లాడినా అది పెద్ద పాపమే. ఎందుకంటే మనసులో బాధపడుతున్నాడు కదా, పెయిన్ అనుభవిస్తున్నాడు కదా. అందరూ ఏమనుకుంటారు ఓ పెద్ద పెద్ద దోపిడీలు దొంగతనాలే పెద్ద పాపాలు అనుకుంటారు, కాదు. వాడేదో వాడిని కించపరిచేలాగా నలుగురిలోని వాళ్ళ గురించి కొంతమంది ఈ మధ్య ఏం చేస్తారు, అక్కడ ఏమీ లేకపోయినా సరే గాసిప్స్ చెప్పుకుంటారు ఊరకనే. అవతల మనిషి ఏమి చేయకపోయినా సరే ఇట్లా చేశాడు అట్లా చేశాడని, అది కూడా పాపమే. చేస్తే చెప్పుకోవచ్చా సార్? చేస్తే చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ఒక వ్యక్తి దొంగతనం చేశాడు, ఉదాహరణకి ఆఫీస్లో జాయిన్ అయ్యి దొంగతనం చేశాడు, తప్పేం లేదు. ఇంకో దగ్గర జాయిన్ అయిన బాబు దొంగతనం చేసి చూసుకొని తప్పేం లేదు, అది సత్యం, అది నిజం చెప్పినట్టు అవుద్ది. చేసినప్పుడు చెప్పడం తప్పు ఏమీ కాదు, చేయకుండా చెప్పడం తప్పు.
అలాగే ఆ, మంచి చెప్పామనుకోండి ఉదాహరణకి, అది మళ్ళీ పుణ్యం. ఇప్పుడు ఒక వ్యక్తి మన దగ్గరకు జాబ్ చేశాడు, మానేశాడు, ఇంకో దగ్గర ఎక్కడో పెట్టుకుని ఇంకో దగ్గర ఎక్కడికో వెళ్ళిపోయాడు, ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ చేస్తున్నాడు. అప్పుడు కనబడ్డారు, ఈ అబ్బాయి చాలా మంచిగా చేస్తాడని చెప్తే అదొక పుణ్యం. అంటే మీరు ఏం చేస్తున్నారు, సత్యం ద్వారా పుణ్యాన్ని, అసత్యం ద్వారా పాపాన్ని, అవతల మనిషిని ఇబ్బంది పెట్టడం ద్వారా పాపాన్ని, అవతల మనిషిని మంచి చేయడం ద్వారా పుణ్యాన్ని. అవతల మనిషి తప్పు చేస్తే చెప్పడంలో ఎక్కడా తప్పు కాదు, అందులో ఎటువంటి డౌట్ లేదు, చెప్పొచ్చు, అందులో అదేముంది, సత్యమేగా ఇబ్బంది పెట్టాడు అనేది విషయం కదా, కాబట్టి దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇలాగా ఎవరైతే పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు ఉంటాయి కదా, మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు మరి ఈ కర్మను ఎలా తప్పించుకోవాలి, అందుకే మనం లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క కర్మను తప్పించుకోవడానికి ఒక్కొక్క నామం చెప్తూ ఉన్నాం. ఇవన్నీ కాదండి నాకు ఇవేవి తెలియవు అనుకుంటే రోజు సూర్య నమస్కారం చేసుకోమని చెప్పింది శాస్త్రం. గాయత్రి జపం చేసే అర్హత కనుక ఉండి, అంటే మనం జంధ్యమది వేసుకొని, అంటే ఉదాహరణకి యజ్ఞోపవీతం ధారణ వేసుకునేటువంటిది ఉంది వాళ్ళకి, రోజు గాయత్రి చేసుకునేది ఉందనుకోండి, ఏ పూట పాపం ఆ పూటే పోతుందట వారికి. అలాగే శాస్త్రంలో ఇంకోటి చెప్పారు, రోజు అరగంట సేపు కనుక ప్రాణాయామం చేస్తే, ఏదైనా ఒక నామం తీసుకుని ప్రాణాయామం అరగంట చేస్తే 3 జన్మల్లో చేసిన పాపం తొలగిపోతుందట. అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నామంటే ఇక్కడ అడ్డుపడేది మన పాపం, భగవంతుడో ఇంకోటి ఏదో కాదు, మన పాపం వచ్చి అడ్డుపడుతుంది. ఆ పాపం అని తెలియక మనం దేవుడు అనుకుంటున్నాం. మనం దాన్ని మనం శరణ వేడితే ఆ భగవంతుడు వచ్చి దాన్ని తగ్గిస్తున్నాడు. ఒక మంత్రం చేసుకుంటాను, ఒక పూజ చేసుకుంటాను, మనం మరి ఇబ్బంది వచ్చినప్పుడు భగవంతుడి దగ్గరికే వెళ్తున్నాంగా. మరి అలా అయితే భగవంతుడి దగ్గరికి అతనే అడ్డుపడేవాడైతే ఆయన ఎందుకు ఇస్తాడు మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్తే, అంతే కదా. అడ్డుపడేవాడే ఏనైతే ఆయన ఎందుకు ఇవ్వాలి, ఇవ్వడు కదా. కాబట్టి ఏంటంటే మనం ఈ కోణంలో అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్. ఈ కోణంలో అర్థం చేసుకోక చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, పూజలు బాగా చేస్తూ ఉంటారు, సాగినంతకాలం బాగా సాగుతుంది, ఎక్కడో ఒక్క దగ్గర ఈయన పాపం వల్ల, వీళ్ళు చేసిన పాపం వల్ల ఏదో అనర్థం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో, పూజలు మానేస్తారు. ఇంకా నేను దేవుడిని ఇన్ని రోజులు నమ్మాను, ఇంత పని చేశాడంటే అసలు దేవుడికి సంబంధమే లేదు ఆ విషయం. మీరు చేసిన, అంటే ఈ జాతకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన పాపం వల్ల వచ్చింది. అంటే వీటిని ఏమైనా మెరుగు, ఇప్పుడు ఆల్రెడీ మనం చేసిన పుణ్యఫలాలు లేకపోతే కర్మఫలాల ప్రకారం మనం అనుభవిస్తున్నాం అని చెప్పారు. అంతే. బట్ వీటి నుంచి తప్పించుకోవడానికి అంటే ఏదైనా బెటర్మెంట్ చేసుకోవడానికి అసలు ఛాన్సెస్ ఉండవా సార్? బెస్ట్ ఏంటంటే ఒకటే, ఇందాక నేను చెప్పాను కదా, సూర్య నమస్కారాలు చేసుకోవడము, లలిత చదువుకోవడము, ఇవే. అది కూడా ఎట్లాగా మనసును పూర్తిగా, అయ్యో నేను ఏదో చేశాను కాబట్టి నేను ఇంకా ఇక్కడ నుంచి నేను ఇలా ఉందాం అనుకుంటున్నాను భగవంతుడికి చెప్పుకొని చేయాలి. ఓకే. మళ్ళీ ఫ్రెష్గా రోజు మళ్ళీ ఫ్రెష్గా పాపాలు చేసుకోకూడదు. ఒక అతను మొన్న ఇట్లాగే అడిగాడు, గాయత్రి చేసుకుంటే ఏ పూట పాపం ఆ పూట పోతుందండి అంటే ఏ రోజుకి ఆ రోజు చేసుకోవచ్చా ఫ్రెష్గా పాపాలు అన్నాడు ఆయన. అలాగే అట్లా ఏంటంటే తెలియక చేస్తూ ఉంటాము, తెలియక దేవుడి మీద నిందన వేస్తూ ఉంటాం మనం తెలియక. అది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.